చంటి అయితే గడప గడపకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు చెప్పాలి అనేది అంటూ ఉంటుంది. అలా చంటి అందరి ఇంటికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు చెప్తూ ఉంటాడు. అలా బసవ వాళ్ళు తీసుకెళ్ళి దగ్గరుండి అదంతా చేపిస్తూ వస్తూ ఉంటారు. అది చూసి సింధూరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమీ చేయని నేరానికి కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుందనైతే సింధూర అలా చూస్తూ ఉంటుంది. ఇక చంటి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు సింధూర కసి. ఇక సింధూర అయితే చంచలమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అత్తమ్మ, నువ్వు నన్ను క్షమిస్తే నువ్వు క్షమించనని ఒక్క మాట చెప్పు, నేను నా జీవితాంతం నీ కాళ్ళ దగ్గరే నా జీవితాన్ని అంకితం చేస్తాను అని చెప్పి సింధూరి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. నన్ను ఈ ఒక్క విషయంలో క్షమించు అత్తమ్మ అనైతే అంటూ ఉంటుంది. అలా అంటూ నీ పాదాల చెంతే ఉంటాను అని చెప్పి తన కాలు మీద పడి బ్రతిమలాడుతూ ఉంటుంది సింధూర చంచలమ్మని. ఇక చంచలమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది సింధూర అన్న మాటలకి. ఇక సింధూర అయితే అలా కాలు మీద బ్రతిమలాడేసరికి చంచలమ్మ అయితే నేను జన్మలో క్షమించలేను. నువ్వు ఈ చంటితో కలిపి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడే నువ్వు నన్ను మోసం చేసావు. నువ్వు నాకు చేసిన మోసానికి నిన్ను ఎప్పటికీ నేను క్షమించను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి సింధూరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చంటి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో విజయమ్మ అయితే అక్కడే ఉండేసరికి సింధూరాని చంటిని అయితే తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక విజయమ్మ అలా చంటిని సింధూరాన్ని తనతో తీసుకెళ్ళిపోవడం చూసి చంచలమ్మ అయితే ఏం చేయలేక అలా నిలబడుతూ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. సింధూర నన్ను వదిలి వెళ్ళిపోతుంది అనేది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక సింధూర నిన్నటి వరకు నా కళ్ళ ముందు ఉండేది, ఇప్పుడు అది కూడా లేదే అని చెప్పి చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సింధూరని విజయమ్మ తీసుకెళ్లడంతో. ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది.